ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. దేవా స్తోత్రం 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 తండ్రి, మీ పాదములకు స్తుతి స్తోత్రములు. అయా వాక్య భాగంలోకి మేము వెళ్ళడానికి ఆశపడుచుంటున్నాము. నీ కృపను దయచేయండి నాయన. నన్ను నీ సిలువ చాటున మరుగుపరచు, నా నోటిని బూరగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాతోనూ మాతోనూ మాట్లాడండి ప్రభువా. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మాకు దయచేయండి. వాక్యమును వెతుచుండగానైనా దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, బలహీనతలు, చాలా బలహీనతలు ఉన్నాయి. అందులో ఆత్మీయ బలహీనత గురించి మనం ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆలోచనలు నా హృదయంలో పెట్టిండు. వాటి గురించి నేను పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఆత్మీయ బలహీనత గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఆత్మీయ బలహీనత అంటే ఏంటి? ఆత్మీయ బలహీనత, స్పిరిచువల్ వీక్నెస్, ఆత్మలో బలహీనంగా ఉండటం, ఆత్మలో బలం లేకుండా ఉండటం, దేవునితో సరైన సంబంధం లేకపోవటం, దేవుని వాక్యంను చదవకపోవటం లేక ప్రార్థించకపోవటం, దేవునితో సరైన సహవాసము పోకుండా ఉండటం. బలహీనత అనేది ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. చూడండి, ఈ బలహీనంగా ఉండటం అనేది కొన్ని కారణాల వల్ల బలహీనం అవ్వడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం కూడా మన జీవితంలో సడన్గా ఉంటుంటేనే ఒక్కొక్కసారి వీక్ అయిపోతూ ఉంటాం. ఆకలి చచ్చిపోతుంది. ఎందుకు ఇట్లా అవుతుంది అనేది అంత ఆలోచించడం పక్కన పెట్టేసి అట్లనే ఉంటాం. మనం అంత పట్టించుకోము. సడన్గా ఒక రోజు ఏమైపోతుంది, బాగా వీక్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమంటాడు, సో అండ్ సో పలానా పలానా తగ్గింది బాడీలో, అందుకే ఆకలి చచ్చిపోయింది, ఈ వీక్నెస్ అనేది, బలహీనత అనేది వచ్చింది. సో ఇవి అన్నీ మీరు వాడటము మందుల ద్వారా కానీ, ఇంకా డాక్టర్ చెప్పినట్టు మనం వాడితే, అవి చేస్తే మళ్ళీ ఆరోగ్యంగా అవుతామని డాక్టర్ చెప్తారు. అదేవిధంగా ఆత్మలో కూడా బలంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నాం, మనకి ఏమైందిలే, అంత బాగానే ఉంది కదా అనుకుంటాం. కానీ ఒక్కసారి మనం ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. చూడండి, ఆత్మలో బలహీనంగా అవ్వటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటివి, వాటిని ఎలా జయించాలి అనేది మనం చూద్దాం. బలహీనంగా అవ్వడానికి గల కొన్ని కారణాలు ఏంటంటే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం. మొదటిది, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం. అంటే ఏంటిది నిర్లక్ష్యం చేయటం అంటే, మనం దేవుని వాక్యాన్ని చదవకపోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉండటం. కొన్నిసార్లు ఏముందిలే, చదువుతలే బైబిల్ అని అనుకుంటాం. ఈరోజు బిజీ డే అయిపోయిందిలే అని వదిలేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చదువుతాం, ఒక్కొక్కసారి చదవము. కొన్నిసార్లు చదువుతాము కానీ దాన్ని ధ్యానించము. అసలు దేవుడు వాక్యానుసారంగా నాకేం చెప్పాలనుకుంటున్నాడు, నాకేం బోధించాలనుకుంటున్నాడు, అందులో ఉన్న సత్యం ఏంటిది, ఆ గూఢమైన అర్థం ఏంటిది అనేది మనము ధ్యానించకుండా ఉంటామన్నమాట. సో ఇలాంటివన్నీ చేయకుండా మనము బలహీనంగా అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు. మరి దీన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అభ్యసించాలి, ధ్యానించాలి. అలా చేయడం ద్వారా మనం బలంగా మారుతాము. వాక్యం చదవడం వల్ల ఏమవుతుంది మనకి? వాక్యం చదవడం వల్ల మనకు జ్ఞానము లభిస్తుంది. చూడండి, చాలా విషయాలు వాక్యం చదవడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కీర్తనలు
కీర్తనలు 119 అధ్యాయము. వాక్యం గురించి మనం చూసినట్లయితే చాలా వాక్యాలున్నాయి మనకు బైబిల్‌లో. కీర్తనలు 119 అధ్యాయము 105 వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏమంట? దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపమై ఉందంట. చాలాసార్లు మన జీవితంలో కొన్ని సందర్భాలొస్తాయి, కొన్ని పరిస్థితులొస్తాయి. మనకి ఏం చేయాలో అర్థం గాదు. అంత అంధకారంలాగా అనిపిస్తా ఉంటది. చీకటి కమ్మేసినట్టు. ఇలాంటి యొక్క పరిస్థితిని నేను ఎట్లా హ్యాండిల్ జేయాలి? నేను దీన్ని ఎట్లా సాల్వ్ జేయాలి? ఈ ప్రాబ్లమ్‌ని నేను ఎట్లా సాల్వ్ జేయాలి అని తికమక అవుతా ఉంటాము. అసలు ఏ దారి మనకి కనిపించదు. మీరు గమనించండి. ఎప్పుడైతే ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా, మనం వీక్ అయిపోయినా గూడా, దేవుని వాక్యము మీరు అనుదినము చదివి, దాన్ని ధ్యానించినట్లయితే, దేవుని యొక్క వాక్యమే మన పాదాలకు ఒక దీపంగా మారి, ఒక చక్కని త్రోవని మనకు చూపిస్తదంట. ఆ అంధకారంలో ఒక వెలుగులాగా ఉంటదంట వాక్యము. అందుకే ప్రతిరోజు మనము వాక్యాన్ని చదవాల. వాక్యాన్ని చదవడం వల్ల మనకు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వల్ల మన జీవితంలో ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏది ఏమైనా గూడా మనం వాటిని ఎట్లా జయించాలనేది తగిన జ్ఞానము మనకి దేవుడు వాక్యము ద్వారా ఇస్తాడనమాట. వాక్యాన్ని ఎప్పుడు మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా చూడండి, కీర్తనలు 119 అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. వాక్యం అనేది మనకి మార్గమునే చూపడం కాకుండా మనల్ని బ్రతికిస్తుందంట. మనము ఒక మనిషి చక్కగా బ్రతకాలంటే ఏ ప్రాబ్లమ్ లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం గావాలి? తను మంచిగా బ్రతకాలి అంటే తనకు తగిన జ్ఞానం కావాలి. అతనెట్లా బ్రతకాలి అనేది తగిన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచొస్తుంది మనకి? వాక్యం చదవడం వల్ల వస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనకి ఏ బాధలొచ్చినా గూడా మనకి నెమ్మది అనేది కలిగిస్తుందంట వాక్యము. అందుకని వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. రెండవదిగా ప్రార్థన లేకపోవటం. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనుదినం అసలు ప్రార్థన అంటే ఏంటిది? అసలు ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థించడం అనేది దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించటం, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవటం కదా! ప్రార్థన చేయడం వల్ల దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటాం. నూతనమైన శక్తిని పొందుకుంటాం మనము. ప్రతిరోజు ప్రార్థించే వారిగా ఉండాలి మనం. ప్రార్థన ఎప్పుడైతే మనం చేయకుండా ఉంటామో, అప్పుడు మనం దేవుని యొక్క ఆత్మీయ శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఆత్మీయంగా బలహీనంగా అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనం జయించాలి అంటే ప్రతిరోజు మనము ప్రార్థించాలి. దేవునితో సంభాషించాలి. దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనము పొందుకోవాలి. చూడండి, వాక్య భాగంలో చూసినట్లయితే ప్రార్థన గురించి దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. దేవుడు ప్రార్థించమంటున్నాడు, మనల్ని అడగమంటున్నాడు, మనకు ప్రత్యుత్తరం ఇస్తా అంటున్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు మన సజీవం గల దేవుడు వినువాడై ఉన్నాడు. వినువాడే కాకుండా వాటిని నెరవేర్చువాడై ఉన్నాడు. నువ్వు అడిగిన వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చు దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయడం వల్ల ఆత్మలో బలంగా మారుతాము. ఇంకొకటి చూడండి, మూడవదిగా మనం ఆత్మలో బలహీనపరచబడడానికి ఇంకొక కారణం ఏంటంటే పాపానికి లొంగిపోవడం.
పాపానికి లొంగిపోతున్నామంట. మనకున్న బలహీనతలు, ఎన్నో బలహీనతలు ఏదో ఒక కారణం చేత మనము పాపానికి లొంగిపోవడం జరుగుతుంది. అట్లా లొంగిపోవడం వల్ల, పాపంలో నివసించటం వల్ల, పాపమును చేయటం వల్ల ఆత్మీయంగా మనము బలహీనంగా అయిపోతున్నామంట. కాబట్టి ఆత్మలో బలపరచబడడానికి మనమేం చేయాలి? దాన్ని జయించాలంటే మనమేం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. పాపంలో పడిపోయిన మమ్మల్ని బాగు చేయమని దేవుణ్ణి అడగాలి. మా పాపాలన్నీ క్షమించు దేవా అని మనము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనం చేసిన తప్పులన్నీ కూడా, మన అపరాధములను అవన్నిటిని క్షమించమని అడగాలి. చూడండి, దావీదు మహారాజు కూడా బత్షెబాతో పాపం చేశాడు. తన పాపాన్నంతా ఒప్పుకుంటూ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. తన అతిక్రమములను, తన పాపములను తుడిచివేయమంటూ ఒక కీర్తన రాయడం జరిగింది. కీర్తనలు 51 అధ్యాయము మొదటి 2 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూడండి, ఇక్కడ ఎంత మంచిగా అడుగుతున్నాడో. మనం కూడా దావీదు వలె మన తప్పులన్నీ, మన అతిక్రమములన్నీ క్షమించమని దేవుణ్ణి అడగాల. నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. మనం కూడా మనం చేసిన తప్పులన్నీ, దోషములన్నీ, పాపములన్నీ పోయేటట్లు పవిత్రపరచమని, బాగు చేయమని మనం కూడా దావీదు వలె దేవుణ్ణి అడగాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. 7వ వచనం చూడండి. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. మనం కూడా పవిత్రపరచమని, హిస్సోపుతో మన పాపాలన్నీ పరిహరించమని దేవుణ్ణి అడిగినట్లయితే ఆత్మలో బలపరచబడతాం. ఇంకో కారణం చూడండి, దేవునిపై ఆధారపడటం, దేవునిపై ఆధారపడకపోవటం. మనం కొన్నిసార్లు అనుకుంటాము, మన సొంత బలాన్ని మనము నమ్ముకుంటాము. ఏదైనా అయింది అంటే వెంటనే ఇది చేద్దామా, అది చేద్దామా, ఇది ఇట్లా చేసేద్దాం, అది అట్లా చేసేద్దాం అనేసి సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. సొంత బలాన్ని నమ్ముకుంటాము. దేవుని యందు మనము ఆధారపడము. ఫస్ట్ ఏదైనా అయింది, ఏదైనా వచ్చింది, ఏదైనా ఉంది అంటే వెంటనే మనము దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి దేవుడికి చెప్పాలి, దేవా ఇది నా జీవితంలో జరుగుతుంది, నాకు సహాయం చేయి తండ్రి అని. కానీ మనం అట్లా చేయము. మనకు తెలుసు అట్లా చేయాలని, అయినా కూడా మనం దేవుడి మీద ఆధారపడము. మన సొంత శక్తి మీదనే మనం ఆధారపడడం జరుగుతుంది. అట్లా చేయడం వల్ల మనము ఆత్మీయంగా కూడా బలహీనం అయిపోతాం. ఎప్పుడైతే నువ్వు నీ సొంత బలాన్ని నమ్ముకోకుండా దేవుని యందు నీ పూర్ణ మనస్సుతోనే నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, నీ జీవితంలో ప్రతిదీ కూడా అంత విజయవంతంగానే జరుగుతుంది. చూడండి, వాక్య భాగం కూడా ఏం చెప్తుంది మనకి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేయను. చూడండి, ఎంత చక్కగా చెప్పింది కదా ఇక్కడ. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవద్దు. మనం అనుకుంటాం, ఇది ఎంత పని, నేను ఈజీగా హ్యాండిల్ చేసేస్తా, ఇదంతా నేను సార్ట్ అవుట్ చేసేస్తా, అట్లా అనుకుంటాం. మన సొంత తెలివితో, మన సొంత బలంతో, మన సొంత బుద్ధితో ఆలోచించి మనం అట్లా అనుకుంటాం. కానీ నువ్వు చేయగలిగినా సరే, మన సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయంతో, ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాడు, పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి.
ఎప్పుడైతే మన పూర్ణ హృదయంతో దేవుని యందు మనం నమ్మిక ఉంచుతామో, అప్పుడు మన ప్రవర్తన అంతటి యందు ఆయన మనకి ఆయన అధికారంకు ఒప్పుకున్నప్పుడు మన త్రోవలను ఆయన సరాలం చేస్తాడంట. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ త్రోవని ఆయన సరాలం చేస్తాడంట. మన సొంత బుద్ధిని మనం ఎప్పుడు ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతోనూ ఆయన యందు నమ్మిక ఉంచి మన ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన అధికారంలోకి మనం ఒప్పుకున్నప్పుడు మన త్రోవను ఏం చేస్తాడంట? సరాలం చేస్తాడంట. కాబట్టి మన సొంత బలాన్ని మనం నమ్ముకోకుండా దేవునిపై ఆధారపడుతూ మన పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని దేవుని యందు బలపడుతూ ఆత్మలో బలపడుతామన్నమాట. ఇంకొకటి చూడండి. ఇంకొకటేందంటే విశ్వాసులతో సహవాసం లేకపోవుట. కొన్నిసార్లు చెడు స్నేహం, చెడు సహవాసం మనల్ని చెరిపేస్తా ఉంటది. ఫ్రెండ్స్ గదా! మనం ఎవరితో అయితే ఉంటామో చాలా సార్లు మనం వాళ్ళ వల్లనే చెడిపోవడానికి కారణం ఉంటది కదా! సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎవరితో జీవిస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల. హ్మ్. మన సహవాసం ఒకవేళ సరిగ్గా లేకపోయినట్లయితే, మన ఆత్మీయ ఆత్మీయంగా మనము బలహీనులము అయిపోతాం. విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకోకపోతే, ఇతర విశ్వాసులతో సహవాసం లేకపోతే, మనం ఏమైపోతామంట? బలహీనంగా అయిపోతామంట ఆత్మలో. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసులతోనే సహవాసం చేయాలి. హ్మ్. తోటి విశ్వాసులతో కలిసి జీవించడం, ఒకరినొకరము ప్రోత్సహించుకోవడం, హ్మ్. మంచి మంచి విషయాలను, దేవుని ఆత్మానుసారమైన విషయాలను చర్చించుకోవడం, ఒకరినొకరు పురిగొల్పుకోవడం అంటారు గదా! ఒకరినొకరు పురిగొల్పుకోవడము, ఆయన యందు కలిసి సహవాసం కలిగి జీవించడం ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు ఆత్మలో మనము బలపడతాము. చూడండి, ఇన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మనము ఇవన్నీ గూడా మనం అంత ఇంపార్టెంట్‌గా తీసుకోము. ఏముందిలే బైబిల్ చదవడమే గదా! చదవచ్చులే, ఒకరోజు చదవకపోతే ఏమైతది? ఆ ప్రార్థన ఏముందిలే, చేద్దామని ఒక్కోసారి మర్చిపోతా ఉంటాము. కానీ ఇట్లా చిన్న చిన్న నిర్లక్ష్యమే ఏమైపోతదంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక చాలా పెద్ద వీక్‌నెస్, ఆ! ఈ బలహీనత అనేది ఎక్కువైపోయి మన జీవితాన్ని మనము కోల్పోయే ప్రమాదం ఉంది. అపవాది చేతిలో చిక్కే ప్రమాదం ఉంది. మనం ఏం జేస్తున్నామో మనకు తెలియకుండా దాని ఉచ్చులోకి, దాని కంట్రోల్‌లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? ప్రతిరోజు ప్రార్థించే వారిగా ఉన్నామా? ప్రతిరోజు వాక్యం చదివి, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారంగా నడిచేవారిగా ఉంటున్నామా? ఆత్మలో బలంగా ఉన్నామా? బలహీనంగా ఉన్నామా? ఎలా ఉన్నాం? మన పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి మనది ఎలా ఉంది? అనేది ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం తెలిసి తెలవక చేసిన తప్పులన్నీ దేవుని సమక్షంలో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామా? ఎప్పటికప్పుడు మన పాపాలు, మన అపరాధములు మనము అవన్నీ కడుగుకుంటూ మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నామా? లేదా పరీక్షించుకుందాం. మన సహవాసం ఎవరితో ఉంది? విశ్వాసులతో ఉందా? లోక స్నేహంతో ఉందా? చూసుకుందాం. ఎవరితో ఉంటున్నాం మనం ఈరోజు? ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఒకసారి పరీక్ష చేసుకుందామా? ఒకవేళ మనము సరియైన సహవాసం కలిగి లేకపోతే, విశ్వాసులతో సహవాసం చేద్దాం. ప్రతిరోజు వాక్యం చదివే వారిగా లేకుంటే, ఈరోజు నుంచి ప్రతిరోజు వాక్యం చదివే వారిగా మారుదాం. ఒక తీర్మానం చేసుకుందాం. అనుదినము వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, అందులో ఉన్న మర్మాలను, సత్యాలను తెలుసుకుంటూ, గూఢమైన అర్థాలను తెలుసుకుంటూ, వాటి ప్రకారం నడుచుకోవాలని తీర్మానం చేసుకుందాం. దేవుని యందు బలంగా జీవించాలని, ఆత్మలో బలంగా ఉండాలని తగిన తగిన చర్యలు తీసుకుందాం. తీర్మానం చేసుకుందామా? ఒకవేళ ప్రార్థన చేస్తలేవేమో నీ జీవితంలో, నిర్లక్ష్యం చేసే వారిగా ఉంటున్నావేమో, వాక్యం చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, పరీక్షించుకుందాం.
తీర్మానం చేసుకుందాం. ఈ రోజు నుంచి ప్రార్థించే వారిగా ఉందాం. వాక్యం చదివే వారిగా ఉందాం. మంచి సహవాసం కలిగి ఉందాం. ఆత్మలో బలహీనులం కాకుండా బలంగా ఉందాం. మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని శుద్ధులం అవుదాం. ప్రార్థన చేసుకుందామా? తీర్మానం చేసుకుందాం ఈరోజు. దేవా, నేను ఆత్మలో బలహీనంగా ఉన్నానా? బలంగా ఉన్నానా? బలహీనంగా ఉంటే నన్ను బలపరచు దేవా. నా జీవితంలో నేను చేస్తున్న నిర్లక్ష్యాలన్నీ కూడా తీసివేయండి తండ్రి. నన్ను నిలబెట్టండి. ప్రార్థన చేసే బిడ్డలుగా మార్చండి. వాక్యం చదివే బిడ్డగా మార్చండి. మా తప్పులన్నీ ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసే బిడ్డగా మార్చండి. సరి అయిన పద్ధతిలో మేము జీవించడానికి మాకు నేర్పించండి అని అడుగుదాం. ప్రార్థించుకుందాం. దేవా, స్తోత్రం 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 తండ్రి. నీ పాదములకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల సంపూర్ణుడానికి స్తోత్రము నాయన. అయా ప్రభువా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆత్మీయ బలహీనత నా తండ్రి, నిజమే నాయన. కొన్నిసార్లు మమ్మల్ని మేము పరీక్షించుకోకుండా నాయన అట్లానే నిర్లక్ష్యంగా ఉండిపోయిన ప్రభువా సందర్భాలు ఎన్నో నాయన. ఎన్నో పరిస్థితులలో అయోమయం అయిపోయి నాయన ఎలా ఉండాలో, ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలో అనేసి మేము ప్రభువా అయా అట్లా బలహీనంగా ఉండిపోయిన ఎన్నో ఉన్నాయి ప్రభువా. అయా తండ్రి, మేము ఎలా ఉండాలో మాకు నేర్పించిన దేవా నీకు స్తోత్రము నాయన. నీ వాక్యం చదివే వారిగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు. ప్రార్థించే బిడ్డలుగా మార్చినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మేము మా ప్రభువా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. మా పాపాలను క్షమించండి నాయన. మా అపరాధములను క్షమించండి ప్రభు. పవిత్రులుగా చేయండి నా తండ్రి. సహాయం చేయండి తండ్రి. మంచి సహవాసము కలిగి ఉండుటకు కృపను దయచేయండి నాయన. ఆత్మలో బలంగా ఉండుటకు నీ కృపను దయచేయండి నాయన. ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయి ప్రభు. నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు కృపను దయచేయి. సిద్ధపాటు చేయండి నాయన. వాక్యంలో ఉన్న సత్యాలను తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకుంటూ కృపను దయచేయమని ప్రార్థిస్తుంది. విత్తబడ్డ వాక్యంను ఆశీర్వదించండి. మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి నాయన. అయా వాటి ప్రకారం మేము జీవించుటకు కృపను దయచేయమని మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.